జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ నియోజకవర్గం కార్యాలయం కమలా నిలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగ శ్రావణి బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఏకాత్మ జాతీయవాద సిద్ధాంతాల పునాదులపై ఏర్పడి పార్టీ బీజేపీ అన్నారు. దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో భారత్ను విశ్వగురువుగా నిలబెట్టాలనే అంకుటిత దీక్షకు అంకితమైన ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ కేవలం బీజేపీ అన్నారు. జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ మన భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు బూత్ అధ్యక్షులుగా వార్డ్ వైజ్గా జెండా ఎగరవేయాలని మాకు రాష్ట్ర సభ్యుల ద్వారా పిలుపు వచ్చింది. సభ్యులందరం మేము జెండా ఎగరవేయడం జరుగుతుంది. ప్రత్యేక ఎజెండాగా పెట్టుకొని ఆవిర్భవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మోదీ గారి సైన్యంలోని ఒక సైనికుల్లాగా కూడా పనిచేస్తూ ముందుకు వెళ్తూ వారికి ఉన్నటువంటి ప్రధాన ధ్యేయం, లక్ష్యం మన మూలాలను, మన దేశ మూలాలను పరిరక్షిస్తూ మన భద్రతను ఆకాంక్షిస్తూ ముందుకెళ్లడమే ఎజెండాగా కదులుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజున దేశమంతా, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి జరుపుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడికక్కడ కూడా కార్యకర్తలం అంతా కలిసి కూడా టిఫిన్ బైటక్స్ కార్యక్రమాన్ని, అంటే ఇంటి దగ్గర నుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకొని రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఏ విధంగా ముందుకెళ్తే గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి అరవింద్ అన్న గారు మరి ఇప్పుడు కూడా అభ్యర్థిగా ఉన్నారు. వారి నాయకత్వాన్ని బలపరచడానికి మోదీ గారి సైన్యంలో వారు ఇప్పుడు సైనికులుగా ఉన్నారు. వారి నాయకత్వాన్ని బలపరిస్తే రానున్న ఎన్నికల్లో మరి భారీ మెజారిటీకి వారికి అప్పచెప్పి వారిని కేంద్ర మంత్రి చేయడమే మనందరి లక్ష్యంగా కూడా మనం ముందుకెళ్ళాలి. దాని గురించి అవలంబించినటువంటి విధి విధానాలు, ఏ విధంగా ముందుకెళ్తే మనం మరింత మెజారిటీ సాధిస్తామనేటటువంటి ఒక సూచనలు, సలహాలను ముందు పెట్టుకొని సాగుతున్నటువంటి మన ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి టిఫిన్ బయట కార్యక్రమాలు కూడా ప్రతి బూత్ వైజ్ నిర్వహిస్తూ ఉన్నాము. మరి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సైనికులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ రోజున జనసేన ప్రారంభించినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి కానివ్వండి, తర్వాత మన పార్టీని బలోపేతం చేయడానికి ఒక ప్రధానిగా నియమితులైనటువంటి అద్వానీ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, వాళ్ళందరూ ఇంకెంతో మంది మహనీయులు, పెద్దలందరూ కూడా ఈ రోజున పార్టీ ఈ విధంగా ఇంత పటిష్టంగా వేర్లు లోపలికి వెళ్ళి ఒక పెద్ద మహావృక్షంలాగా మారిందంటే ఆ మహనీయులందరి సేవలే. వారందరినీ కూడా మరొక్కసారి స్మరించుకుంటూ, వారందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు